సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ క్లాసులు అనేవి కాన్సెప్ట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎఫెక్టివ్గా, కానీ మనకు అంత టైము లేదు కాబట్టి కాన్సెప్ట్ వైజ్గా నాకున్నటువంటి జ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి కాండ రూపాంతరాలు చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి సాధారణంగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ బ్రష్ అనే ఆప్షన్ పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. జనరల్గా కాండాలు అనేవి మనకి వాయుగతంగా పెరగాలి, కానీ కొన్ని కాండాలు అనేవి ముత్తిగలో అభివృద్ధి చెందుతాయి. వాటిని మనం ఏమంటాము, భూగర్భ కాండ రూపాంతరాలను చెప్పడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూడండి, బంగాళదుంపలు దుంప కాండాలు. ఇక్కడ కొన్ని మోడిఫికేషన్ ఆఫ్ ది స్టమ్లో మనం ముందేం చూడాలంటే మనకి బంగాళదుంపల దుంప కాండం చూస్తున్నాము. ఇక్కడ చూడండి, బంగాళదుంపలు దుంపకాండం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగాళదుంపలో మనకి దుంపకాండాలు ఉంటాయి. అయితే ఈ దుంపకాండాల పైన మనకి కన్నులు ఉంటాయి. ఇవి మనం కట్ చేసి మనం భూమిలో బరియలు చేస్తే అక్కడ న్యూ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి బంగాళదుంపలో ఉన్నటువంటి బంగాళదుంప అనేది ఒక కాండము, ఒక స్టమ్. అది దాంట్లో ఉండేటువంటి మోడిఫికేషన్ ఏంటంటే దుంపకాండం అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ అల్లంలో కొమ్ము అనేది ఉంటుంది. ఇది మీకు కనబడేది మొత్తం కూడా ఇది కొమ్ము అన్నమాట. ఓకే, ఇది కనబడేది కొమ్ము. ఓకే, ఇది కొమ్ము. ఇదే విధంగా బంగాళదుంపలో దుంపకాండాలు అనమాట. ఓకేనండి. తర్వాత చూడండి ఒకసారి, కొలకేషియాలో మనకి కందాలు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే అడుగుతాడు. కొలకేషియాలో కందాలు అనేవి స్టమ్ మోడిఫికేషన్. తర్వాత ఇక్కడ చూడండి, నీరుల్లి లేదా దీంట్లో మనకి లష్ణం అనేది భూగర్భ కాండ రూపాంతరాలు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారంటే ఎలా అడుగుతారంటే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బంగాళదుంపలో దుంపకాండం అని. ఓకే, తర్వాత మనకి దుంపకాండం అనేది కాండ రూపాంతరము. తర్వాత మనకి అల్లంలో మనకి జింజర్లో ఏముంది, మనకి జింజర్ అల్లంలో, అదేవిధంగా కరికుమా పసుపులో మనకి కొమ్ము అనేది ఉంటుంది, కొమ్ము. ఓకే, తర్వాత మనకి కంద అమర్ఫోఫాలస్ కందాలు, అదేవిధంగా కొలకేషియా, ఈ రెండిట్లో మనకి కాండ రూపాంతరం ఏమంటాము, కందం. తర్వాత నీరుల్లి, ఇక్కడ మీకు కనబట్టలేదు చూడండి, నీరుల్లిలో మనకి లష్ణం అనేది భూగర్భ కాండ రూపాంతరాలకి ఎగ్జాంపుల్ అన్నమాట. దయచేసి గమనించండి. ఇలాగ ఈ ఎగ్జాంపుల్ అడుగుతాడండి ఎగ్జామ్లో ఖచ్చితంగా. బంగాళదుంపలో దుంపకాండము, తర్వాత అల్లము, అదేవిధంగా కర్క్యుమా పసుపులలో కొమ్ము, అదేవిధంగా మనకి ఓకే మనకి వచ్చేసి మనకి అమర్ఫోఫాలస్ కంద, అదేవిధంగా కోలకేషియాలో కందము, నీరులలో మనకి లష్ణము. ఓకే, ఇవన్నీ కూడా భూగర్భ కాండ రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు. అంటే కాండాలు అనేవి ఎలా మోడిఫికేషన్ చెంది ఉన్నాయి అనేటువంటి కోణంలో మనం చూడాలి ఇక్కడ. అయితే తర్వాత చూడండి, కొన్ని కాండాలు ఎలా చేస్తాయి, కొన్ని కాండాలు ఎలా డెవలప్మెంట్ అవుతాయి అంటే మనకి నులి తీగలుగా డెవలప్మెంట్ అవుతాయి. కొన్ని కాండాలు అనేవి టెండ్రిల్గా డెవలప్మెంట్ అయ్యి పైకి ఎగబాటానికి సహాయం చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుకుంబర్ అన్నారు, దోసకాయ అన్నారు కదా, అదే కుకుంబరు, దోసకాయ, అదేవిధంగా గుమ్మడి, పుచ్చకాయ, ఈ మొక్కలు అన్నింటిలో కూడా మనకి ఏముంటాయంటే మనకి కాండ నులి తీగలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇదొక చూసుకోండి, ఇది పేజ్ నెంబర్ 66లో ఉందండి. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత కుకురిబిట్టలో కాండ నులి తీగలు, ఈ తర్వాత చూడాలి. ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ ఇలాగే ఉంచండి. నెక్స్ట్ చూడడానికి ప్రయత్నం చేద్దాము. సో ఎంతవరకు వచ్చాము మనం ఈ పేజీలో కాండ నులి తీగల ఎగ్జాంపుల్ చూసాము, కుకుంబరు, అదేవిధంగా గుమ్మడి, పుచ్చకాయ చూసాము. అయితే వాటర్ మిలన్, పుచ్చకాయ అంటారు కదా. తర్వాత చూడండి, ఇక్కడ మనకి కొన్ని కాండాలు అనేవి ఎలా మారుతాయి అంటే కొన్ని ముళ్ళుగా మారుతాయి. ఇప్పుడు బోగన్విలియాలో ఈ కాండాలు అనేవి కొన్ని ముళ్ళుగా మారడం జరుగుతుంది. ఓపెన్షియాలో కూడా మనకి కాండాలు అనేవి ముళ్ళుగా మారుతుంది. కుకురిబిట్టలో మనకి కాండం అనేది నులి తీగలుగా మారుతుంది. అయితే ఇక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే మనకి కొన్ని మొక్కలు అనేవి ఎలా అవుతాయి అంటే కొన్ని కాండాలు అనేవి ముళ్ళుగా ఏర్పడతాయి త్రోన్గా, ఎందుకంటే మనకి జంతువుల నుంచి రక్షించుకోవడానికి. తర్వాత ఇంకోటి ఈ పాయింట్ ఎక్కడంటే మనకి రెండో పాయింట్ చూడండి, ఇక్కడ రెండో పాయింట్ వచ్చి ఇక్కడ నుంచి చూడండి. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే మనకి వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని మొక్కల కాండాలు ఎలా రూపాంతరం చెందుతాయి అంటే మనకి రసభరితమై బల్లపరుగా ఉండేటువంటి ఓపెన్షియా బ్రహ్మజముడు, ఓపెన్షియా లేదా బ్రహ్మజముల్లో మనకి కాండం అనేది రసభరితమై బల్లపరుగా మారుతుంది. అదేవిధంగా యుఫోర్బియాలో మనకి రసభరితమై స్తూపాకారంగా ఉంటుంది కాండాలు. అదేవిధంగా క్యాజురైనా
సరుగుడులో మనకి సూదులు లాంటి కాండాలు ఉంటాయి కాబట్టి వీటిని మనం పత్రాభ కాండాలుగా ఫిల్లోక్లాడ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో మనకి ఫిల్లోక్లాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమన్నాడు, క్యాజురైనాలో ఇది చూడండి, క్యాజురైనాలో మనకి పత్రాభ కాండము, ఆస్పరాగస్లో క్లాడోఫిల్ తర్వాత చెప్తాను, డయాస్కోరియాలో లఘు లక్షణాలు తర్వాత మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వర్షాభావ ప్రాంతాల్లో కొన్ని కాండాలు అనేవి ఎలా రూపాంతరం చెందుతాయంటే మనకి రసభరితమై బల్లపరుపుగా అంటే ఓపెన్షియా బ్రహ్మజముడు లేదా రసభరితమై స్తూపాకారంగా ఉండే యుఫర్బియా లేదా సూదులు లాంటి క్యాజురైన మొక్కల్లో ఇటువంటి నిర్మాణాలని మనం పత్రాభ కాండాలని చెప్తాం. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే పత్రాభ కాండాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఓపెన్షియా బ్రహ్మజముడు అవ్వచ్చు, యూఫర్బియా అవ్వచ్చు లేదా క్యాజురైనా. ఈ మూడిట్లో మనకి ఉన్నటువంటి కాండాలను ఏమంటామంటే మనకి లైక్ పిల్లోక్లాడ్స్ అంటాము లేదా పత్రాభ కాండాలని చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి నేను చదువుతాను. ఇక్కడ చూడండి, వర్షాభావ ప్రాంతాల్లోని కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది ఏర్పరిచే రసభరితమై బల్లపరుపుగా ఉండేటువంటి లేదా రసభరితమై స్తూపాకారంగా ఉండే యుఫర్బియా లేదా సూదులు లాంటి క్యాజురైన సరుగుడు వంటి నిర్మాణాలని మనం పత్రాభ కాండాలు లేదా పిల్లోక్లాడ్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఓపెన్షియా, యుఫోర్బియా, క్యాజురైనా. ఈ మూడిట్లో కాండాలను ఏమంటాము, పత్రాభ కాండాలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. సో తర్వాత చూడండి ఆస్పరాగస్ అన్నాడు. సో ఆస్పరాగస్లో మనకి ఇక్కడ ఆస్పరాగస్ చూడండి ఒకసారి. ఆస్పరాగస్లో మనకి పిల్లి తీగలు ఉంటాయి. ఆస్పరాగస్ మొక్కలో ఏంటంటే కిరణజన్య సంయోగం కోసం రూపాంతరం చెందినటువంటి నిర్ణీత పెరుగుదల శాఖని క్లాడోఫిల్ అని చెప్పడం జరుగుతుంది. ఆస్పరాగస్ మొక్కలో కాండాలు అనేవి కిరణజన్య సంయోగం జరిపి కొన్ని శాఖల్ని అంటే ఆ శాఖలు అనేవి కిరణజన్య సంయోగం జరుపుతాయి కాబట్టి వీటిని క్లాడోఫిల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆస్పరాగస్లో క్లాడోఫిల్ అంటే ఇదండి. ఆస్పరాగస్లో క్లాడోఫిల్ అంటే ఇది. ఆస్పరాగస్లో క్లాడోఫిల్ అంటే ఈ కాండాలు అనేవి ఏం చేస్తాయంటే జనరల్గా కిరణజన్య సంయోగం జరుపుతాయి. అందువల్ల ఈ ఆస్పరాగస్లో వీటిని ఏమంటాము, క్లాడోఫిల్ అంటాము. క్యాజురైనాలో మనకి ఫిల్లోక్లాడ్ పత్రాభ కాండం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది, డయాస్కోరియా గురించి ఇక్కడ చెప్తున్నాను చూడండి. తర్వాత క్లాడోఫిల్ చూసాం కదా. డయాస్కోరియాలో శాఖీయ కూరకాలు లేదా మొగ్గలు, అగేవ్ అనే మొక్కలో పుష్ప కూరకాలు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. అవి తల్లి మొక్క నుంచి విడిపోయినప్పుడు అబ్బురుపులు ఏర్పరచుకొని శాఖీ ప్రచులు తోడ్పడతాయి. ఈ నిర్మాణాలని లఘు లక్షణాలు అంటం జరుగుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి డయాస్కోరియా కానీ అగేవ్ ప్లాంట్స్ ఉన్నాయి. డయాస్కోరియా ఒకటి, అగేవ్ ప్లాంట్ ఉన్నాయి. ఈ రెండిట్లో కాండాలు అనేవి ఆహార పదార్థం నిల్వ చేస్తాయి. నిల్వ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని మొగ్గలు ఉంటాయి కదా, బడ్స్ ఉంటాయి కదా. ఈ బడ్స్ ఏం చేస్తాయంటే తల్లి మొక్క నుంచి వేరైపోయి అబ్బురపు వేలను ఏర్పరచుకొని అవి శాఖీయ ప్రతికూలు తోడ్పడతాయి. కాబట్టి ఈ నిర్మాణాలను మనం లఘు లక్షణాలు అని చెప్పవచ్చు. కాబట్టి అగేవ్ మొక్కల్లో కానీ డయాస్కోరియాలో ఉండేటువంటి కాండ రూపాంతరాలను మనం లఘు లక్షణాలు అని చెప్పొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ డయాస్కోరియా ఇది. ఓకే, ఒక్క నిమిషం. సో డయాస్కోరియాలో లఘు లక్షణాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బడ్ ఇది, ఈ మొగ్గలు ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి మనకి కొంచెం ఉబ్బెత్తుగా మారిపోయి ఇక్కడ ఫుడ్ అనేది స్టోర్ చేస్తుంది. దీన్ని మనం ఏంటంటామంటే లఘు లక్షణాలు అని అంటాము లేదా బల్బిల్స్ అని చెప్పడం జరుగుతుంది. బల్బిల్స్ ఇవన్నీ కూడా మనకి కాండ రూపాంతరాలు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండదు, దయచేసి చూడండి, ఓకేనండి. తర్వాత మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే రన్నర్స్ అంటే ఏంటి, స్టోలన్ అంటే ఏంటి, ఆఫ్ సెట్లు అంటే ఏంటి చెప్పేసి మ్యాచింగ్ అడగొచ్చు. వీటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ముందుగా మనం రన్నర్లు చూద్దాము. సో రన్నర్లు అంటే ఏంటి, ఇక్కడ చూడండి కొన్ని గడ్డి మొక్కలు, అదేవిధంగా స్ట్రాబెర్రీ, అదేవిధంగా ఆక్సాలిస్. గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీలో, ఆక్సాలిస్లో ఈ మూడిట్లు దేనికి చెందుతాయంటే రన్నర్లకి చెందుతాయి. అసలు రన్నర్లు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి ఉపవాయుగత కాండాలు ఉంటాయి. ఈ ఉపవాయుగతాల కాండాలు అనేవి కొత్త ప్రదేశాలకు విస్తరించి అంటే పక్కన ఉన్నటువంటి ప్లేస్కి విస్తరించి వృద్ధ భాగాలు నశించిపోయినప్పుడు కొత్త మొక్కలుగా ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గడ్డి మొక్కలో కానీ స్ట్రాబెర్రీలో కానీ ఆక్సాలిస్లో కానీ కాండాలు అనేవి ఇలాగ డెవలప్మెంట్ చెందుతాయి. కొత్త ప్రదేశాలు ఇలా వెళ్తుంటాయి. వెళ్ళి ఇక్కడ కొన్ని భాగాలు నశించిపోయినప్పుడు ఇక్కడ కొన్ని కొత్తగా వేళ్ళు ఇలా ఫామ్ అవుతాయి. వేళ్ళు ఫామ్ అయిపోయి ఇక్కడ మన మొక్కలుగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే రన్నర్లు అని చెప్పొచ్చు. కాబట్టి రన్నర్లకి ఎగ్జాంపుల్ ఏంటండి, రన్నర్లకి ఎగ్జాంపుల్ ఏంటి,
గడ్డి మొక్కలు కావచ్చు, స్ట్రాబెర్రీ కావచ్చు, అదేవిధంగా ఆక్సాలిస్ కావచ్చు. ఈ మూడు కూడా మనకి ఈ రన్నర్లకి ఎగ్జాంపుల్. అంటే రన్నర్లు అంటే ఏంటంటే కొన్ని గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీలోని భూగర్భ కాండాలు, ఆక్సాలిస్లోని ఉపవాయుగత కాండాలు అనేవి కొత్త ప్రదేశాలకి విస్తరించి వృద్ధ భాగాలు నశించిపోయినప్పుడు కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. అటువంటి మొక్కల్ని మనం రన్నర్లు అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. ఓకేనా. తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటంటే ఏమన్నాడు, స్టోలన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, నీరియం, గన్నేరు, జాస్మిన్, మల్లె. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రధాన అక్షపీఠ భాగం నుంచి కొన్ని శాఖలు వస్తాయి. ఇవి కొన్ని వాయుగతంగా పెరిగినప్పుడు ఒక ప్రాంతంలో వంగుతాయి అనమాట. వంగినప్పుడు అక్కడ వేర్లు వస్తాయి. సో ఇదంతా మనకి అవసరం లేదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి కావాల్సింది రన్నర్లకి ఎగ్జాంపుల్ వచ్చేసి గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్ చూసుకోండి. ఓకేనా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఇది కొంచెం బోర్గా అనిపిస్తుంది. చూడండి స్టోలన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి నీరియం, గన్నేరు, జాస్మిన్. ఓకేనా. ఆఫ్ సెట్కి వచ్చేసి మనకి పిస్టియా, ఐకార్నియా అని గుర్తుపెట్టుకోండి. ఇది రన్నర్లు, స్టోలన్లు, ఆఫ్ సెట్ల యొక్క ఎగ్జాంపుల్. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరటి, ఫైన్ యాపిల్. ఇక్కడ చూడండి అరటి, అదేవిధంగా ఫైన్ యాపిల్ చూసుకుంటే ఇక్కడ అరటి లాస్ట్లో ఉంది చూడండి. అరటి అదేవిధంగా ఫైన్ యాపిల్లో మనకి ఏంటంటే అదేవిధంగా క్రైసాంతిమం. ఈ మూడిట్లో అరటి ఒకటి, తర్వాత మనకి ఫైన్ యాపిల్, ఈ ఫైన్ యాపిల్, క్రైసాంతిమం. ఈ మూడిట్లో ఏమవుతుందంటే మనకి సక్కర్స్ ఫామ్ అవుతాయి, పిలక మొక్కలు అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను. హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రన్నర్లు అంటే గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్ ఎగ్జాంపుల్. స్టోలన్ అంటే నీరియము, జాస్మిన్ చూసుకోండి. ఆఫ్ సెట్లు అంటే పిస్టియా, ఐకార్నియా. అరటి అదేవిధంగా ఫైన్ యాపిల్, క్రైసాంతిమంలో మనకి పిలక మొక్కలు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కాండ రూపాంతరాలు. మీరు ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మీరు మొత్తం చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం పిక్చర్లో ఎగ్జామ్ కండక్ట్ బిట్కు ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి ఒకసారి పిక్చర్స్ చెప్తాను చూడండి. సో క్యాజురైనాలో మనకి పత్రాభ కాండము, ఆస్పరాగస్లో క్లాడోఫిల్లు, తర్వాత మనకి డయాస్కోరియాలో మనకి లఘు లక్షణాలు. ఓకే. తర్వాత రన్నర్ ఇది ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి స్టోలన్ ఎలా ఉంటుంది, తర్వాత ఆఫ్ సెట్లు ఇవి, తర్వాత పిలక మొక్కలు, ఇవన్నీ కూడా మనకి వాయుగత కాండ రూపాంతరాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు మనం కాండం అనేది చూసాము. ఇప్పుడు లీఫ్ చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఓకేనా అండి.